వైశాఖ పురాణం 9వ అధ్యాయం. నారాయణ నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. సతీదేహత్యాగము. అంబరీష మహారాజుతో నారదుడు ఇట్లు పలికెను. శృతదేవుడు చెప్పిన పిశాచత్వ మోక్ష కథను విని శృతకీర్తి మహారాజు ఇట్లు పలికెను. శృతదేవ మహాముని, ఇక్ష్వాకు వంశరాజయ్యకు హేమాంగదుడు జలదానము చేయకపోవట వలన ముమ్మారు చాతకముగను జన్మించి బల్లిగా నా గృహమున నుండెనుగాదా. పుణ్యమును కలిగించు యజ్ఞయాగాదులను దానములను చేసిన హేమాంగదుడు కర్మానుసారము చాతకము మొన్నగు జన్మలెత్తవచ్చును గాని సత్పురుషులను సేవింపక పోవుట వలన గద్దగను పలుమార్లు కుక్కగను జన్మించుట మాత్రము తగినట్లుగా నాకు తోచుటలేదు. హేమాంగద మహారాజు సజ్జనులను పూజింపలేదు కావున వానికి పుణ్యలాభము కలుగుట పోవచ్చును. పరులను పీడ కలిగించినచో బాధ రావచ్చును. అట్టి అనర్థమును చేయలేదు కదా, అనగా పరపీడను చేయలేదు కదా. కావున వీనికి సునకాది జన్మలు ఎందుకు కలిగెనో వివరించి నా సందేహమును తీర్చుకోరుచున్నాను అని అడిగిన శృతకీర్తిని మెచ్చి శృతదేవుడిట్లు పలికెను. రాజా వినుము. ఈ విషయమున పార్వతికి శివుడు కైలాస శిఖరమున చెప్పిన విషయమును వినుము. భగవంతుడి లోకములన్నింటినీ సృష్టించెను. వాని స్థితిని ఇహలోక సంబంధము పరలోక సంబంధము అని రెండు విధములుగా నెరవేర్చెను. ఇహలోక సంబంధములుగా జలసేవ, అన్నసేవ, ఔషధ సేవలయు ఇహలోక స్థితికి మూడు హేతువులను నెరవేర్చెను. ఇవి మూడును ఇహలోక స్థితికి సర్వలోకములకును ముఖ్య హేతువులు. అట్లే పరలోకం సుఖస్థితికి సాధుసేవ, విష్ణుసేవ, ధర్మ మార్గ సేవలను మూడును ముఖ్య హేతువులు. ఇవి భగవంతుడు ఏర్పరిచిన విధానములని వేదములందు చెప్పబడినది. ఇంటియందుండి సంపాదించుకున్న ఆహార పదార్థము ప్రయాణమున ఆహారమునకు ఉపయోగపడినట్లుగా ఇహలోకమున మనం పరలోక స్థితికై సంపాదించుకున్న సాధు, విష్ణు, ధర్మ మార్గ సేవలు ఉపయోగపడుచున్నవి. మంచివారికి సజ్జనులకు అనిష్టమైన కార్యము మనకు మనస్సునకు ఇష్టమైనను దాని వలన ఏదో ఒక అనర్థము కలుగుచున్నది. సజ్జనులకు అప్రియమైన మనకు ప్రియమైన దానిని చేసినచో తుదకు మనకు అనిష్టమే జరుగును. దీనిని వివరించుటకై ఉదాహరణగా అతి ప్రాచీనమైన ఇతివృత్తమును వినుము. పార్వతి ఈ కథ పాపములను పోగొట్టును. వినువారికి ఆశ్చర్యమును ఆనందమును కలిగించును. పూర్వము దక్ష ప్రజాపతి అపూర్వమగు యజ్ఞమును చేయదలిచెను. అంతకు పూర్వమే అతని కుమార్తెయగు సతీదేవిని శివునికిచ్చి వివాహము చేసెను. అల్లుడైన శివుని యజ్ఞమునకు రమ్మని పిలుచుటకై కైలాసమునకు వచ్చెను. అట్లు వచ్చిన దక్ష ప్రజాపతిని చూచి, నేను దేవతలందరికీ గురువును, వేదములు వివరించు త్రికాల బాధితమైన వాడను. చంద్రుడు, ఇంద్రుడు మొన్నగు దేవతలు నాకు కానుకలు తెచ్చువారు అనగా సేవాక ప్రాయములు ప్రజాపతులలోనొకడైన దక్ష ప్రజాపతియు తనకు పిల్లనిచ్చిన మామయ్య గౌరవార్హుడైనను పరాత్పరుడకు తను ప్రజాపతులలోనొకరిని చూచి లేచి గౌరవించుట వానికి శ్రేయస్కరము కాదు. యజమాని సేవకును చూచి లేవరాదు, భర్త భార్యను చూసి లేవరాదు, గురువు శిష్యును చూసి లేవరాదు అని పండితుల మాట కదా. దక్ష ప్రజాపతి పిల్లనిచ్చిన మామ ఒకటచే పూజ్యుడే కాని ఇచట పూజ్యత్వము బంధుత్వమును బట్టి వచ్చిన దగుటచే సర్వోన్నతుడు సర్వోత్తముడు దేవదేవుడకు తాను లేచి నిలుచుండి గౌరవించుట శిష్యుని చూచి గురువు లేచినట్లుగా, భార్యను చూచి భర్త లేచినట్లుగా, సేవకును చూచి యజమాని లేచినట్లుగా ధర్మ విరుద్ధముగా నుండును. కావున తాను లేచి నిలుచుండి గౌరవించుట దక్ష ప్రజాపతికి శ్రేయస్కరము కాదు. లేచినచో యజమానులు మొన్నగున్న వారి లేచి సేవకాదులు గౌరవించుట వంటిది. ఇట్లు చేయుట వలన సేవకాదుల ఆయుష్, ధనము, కీర్తి, సంతతి మొన్నగున్నవి వెంటనే నశించునని తలచి పరమేశ్వరుడు
మామయొగు దక్ష ప్రజాపతి వచ్చినను మామగారుగా పూజ్యుడైనను దక్షుని శ్రేయస్సును కోరి లేవలేదు. కానీ పరమేశ్వరుడు అంతటి వాని ఆలోచనా శక్తిని ఔన్నత్యమును గమనింపజాలక దక్ష ప్రజాపతి ధర్మ సూక్ష్మమును గమనించలేక అల్లుడు తనను గౌరవించలేదని శివునిపై కోపం తెచ్చుకొని కోపమును ఉద్రేకమును ఆపుకొనజాలని అతను శివుని ఎదుటని ఇట్లనెను. ఓహో ఎంత గర్వము! ఓహోహో ఏమి ఈ గర్వము! దరిద్రుడు! తనను తాను తెలుసుకొనజాలని అవివేకి ఈ శివుడు. ఇతనికి తనకంటే మామాన్యుడను వివేకము లేని అవివేకి ఈ శివుడు. ఇతడెంత భాగ్యవంతుడో కదా! ఈశ్వరుడను పదమును నైశ్వర్యమును కలిగి ఉన్నాడు. ఇతని ఐశ్వర్యం ఎంతో గొప్పదో కదా! వయసంతయో తెలియదు. పాపము కపాలమును ఎముకలను ధరించి వేదబాహ్యులగు పాషండుల చేత పూజింపబడువాడు. ఇతడు వృధా అహంకారుల దైవము. ఇట్టి వాడిచ్చు మంగళమేముండును? లోకములు శాస్త్రములు లోకములు చర్మధారణములు నంగీకరించవు. దరిద్రుడై చలికి బాధపడుచు ఇతని అపవిత్రమగు గజ చర్మమును ధరించును. నివాసము శ్మశానము అలంకారమా సర్పము. ఇది ఇతని ఐశ్వర్యము. ఇట్టి ఈశ్వరుడు పేరు శివుడు. శివశబ్దార్థము నక్క. ఆ నక్క తోడేలును చూచి పారిపోవును. దుర్మార్గుడగు నారదుడు వచ్చి చెప్పగా విని నేనతనికి నా కుమార్తెయగు సతీదేవినిచ్చి మోసపోతిని. ధర్మ వ్యతిరిక్తమైన ప్రవర్తన గల ఇతనిని వివాహమాడిన నా కుమార్తెయగు సతీదేవి వీని ఇంటనే ఉండి ఈ సుఖములను అనుభవించుచుండగా ఇట్టి ఇతను వీనిని వివాహమాడిన నా కుమార్తె వీరిద్దరును మాకు మెచ్చదగిన వారు కారు. నీచకులము వాని యొద్దనున్న పవిత్ర కలశము విడువదగినదైనట్లుగా వీరు మాకు విడువదగిన వారు అని బహు విధములుగా పరమేశ్వరుని నిందించెను. కుమార్తెయగు సతీదేవిని అల్లుడును పరమేశ్వరుని యజ్ఞమునకు పిలవకనే తన ఇంటికి మరలిపోయెను. యజ్ఞవాటికకు చేరి దక్ష ప్రజాపతి ఋత్వికులతో కలిసి యజ్ఞమును ప్రారంభించునను పరమేశ్వరుని నిందించుచునే ఉండెను. బ్రహ్మ విష్ణువు తప్ప మిగిలిన దేవతలందరూ దక్షుని యజ్ఞమునకు వచ్చిరి. సిద్ధులు చారుణులు గంధర్వులు యక్షులు రాక్షసులు కిన్నెరులు అందరూ వచ్చిరి. పుణ్యాత్మురాలగు సతీదేవి శ్రీ సహజమగు చాంచల్యముచే ఆ యజ్ఞమును చూడవచ్చిన బంధువులను చూడవలనని తలచెను. పరమేశ్వరుడు వలదని వారించినను స్త్రీ స్వభావమును అనుసరించి యజ్ఞమునకు వెళ్ళదలచెను. పరమేశ్వరుడు పలికిన ప్రతి మాటకు సమాధానము చెప్పెను. అప్పుడు పరమేశ్వరుడు, ఓ సుందరి, నీ తండ్రియగు దక్షుడు నన్ను సభలో నిందించును. సహింపరాని ఆ నిందను నీవు శరీరమును విడిచెదవు సుమా అని నీ తండ్రి యందు నిందను విని గృహస్థ ధర్మమును అనుసరించి సహింపవలయును. నేను నిందను విని సహించినట్లు నీవు సహించియుండలేవు. కావున యజ్ఞశాలకు పోవలదు, అచట శుభము జరగదు నిశ్చయము అని శివుడు ఎంతగా వారించినను సతీదేవి వినలేదు. ఒంటరిగానైనా తండ్రి చేయు యజ్ఞమునకు పోదలచి ప్రయాణమయ్యను. అప్పుడు శివుని వాహనమగు నంది వృషభ రూపమును వచ్చి ఎక్కించుకొని యజ్ఞశాలకు తీసుకొని వెళ్ళెను. పరమేశ్వరుని పరివారమగు భూత సంఘములు ఆమెను అనుసరించి వెళ్ళినవి. సతీదేవియు యజ్ఞశాలకు వెళ్ళి తన పరివారమును యజ్ఞశాలకు వెలుపల నుంచి తాను లోపలికి వెళ్ళెను. యజ్ఞశాలను ప్రవేశించిన సతీదేవిని బంధువులెవరూ పలకరించలేదు. దానిని సతీదేవిని గమనించిన భర్త చెప్పిన మాటలను స్మరించుకొని యజ్ఞవేదిక కడకు పోయెను. తండ్రి అచటనున్న సభ్యులు ఆమెను చూచియు పలుకరింపగా మౌనముగా ఉండి దక్షుడను యజ్ఞమును చేయవలసిన రుద్రాహుతిని విడిచి మిగిలిన దేవతలను ఉద్దేశించి ఆహుతులను విడిచెను. తండ్రి చేసిన అకృత్యమును గమనించి కన్నీరు నించిన సతీదేవి ఇట్లు పలికెను. తండ్రి, ఉత్తముల నవమానించుడు ధర్మము కాదు. అట్టి అవమానము శ్రేయస్సు కలిగింపదు. రుద్రుడు లోకకర్త, లోకభర్త, అందరికిని ప్రభువు. అతడు నాశరహితుడు. ఇట్టి రుద్రునికి హవిస్సును ఆహుతిగా నీయకపోవుట యుక్తము కాదు సుమా. ఇట్టి బుద్ధి నీకే కలిగినదా? ఇట్టి దుర్భర బుద్ధిని చాటివారు కలిగించినారా?
ఇచ్చట వారెవరునూ నీవు చేయు పని మంచిది కాదని చెప్పకపోవుటయేమి? విధి విధానము వీరికి విముఖమై ఉన్నదా అని సతీదేవి పలికెను. సతీదేవి మాటలను విని సూర్యుడు నవ్వెను. అచటనున్న భృగు మహర్షి సతీదేవిని పరిహసించుచు తన గడ్డమును చరుచుకొనిరి. కొందరు చంకలు కొట్టుకొనిరి, మరికొందరు పాదములను తొడలను కొట్టుకొనిరి. ఈ విధముగా సభలోని వారు దక్షుని సమర్థించుచు సతీదేవిని పరిహసించుచు విచిత్ర వికారములను ప్రదర్శించిరి. విధివ్రాతను లోబడిన దక్షుడును ఆమెను శివుని బహువిధముల నిందించెను. రుద్రాణియగు సతీదేవి దక్షుని మాటలను విని కోపించి భర్త నిందను విన్నందులకు ప్రాయశ్చిత్తముగా యజ్ఞశాలలోని వారందరూ చూచుచుండగా యజ్ఞవేదికలోనున్న అగ్నిగుండమున శరీరమును విడిచెను. ఆ దృశ్యమును చూచి వారందరూ ఆహాకారములు చేసిరి. పరమేశ్వరుని పరివారమగు ప్రమథులు పరుగున పోయి పరమేశ్వరునికా విషయమును తెలిపిరి. వైశాఖ పురాణం 9వ అధ్యాయము సంపూర్ణము. జై శ్రీమన్నారాయణ.